హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎట్లా ఏం లేవా? ఫ్రీ పథకాలు మంచిగా మంచి హాస్పిటల్ ఉండాలి మీకు. మంచి హాస్పిటల్ ఉండి ఇప్పుడు ఈ చలిలో వచ్చిండ్రు కనీసం మీకు వండుకోనికి ఉన్నాయా? బాత్రూమ్లు ఎట్లున్నాయి? బాత్రూమ్ అంటే అవును మొత్తం గలీజు. మళ్ళీ ఉన్న బాత్రూమ్ 3 ఉంటే 3కి నల్లలు ఉంటే 3కి నల్లలు లేవు 2కి. అందుకే మనకు హాస్పిటల్ మంచిగా ఉంటే మాత్రం మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం అది చూడం. ఎలక్షన్లప్పుడు పైసలు ఎంత ఇస్తున్నాడో తీసుకుని ఓటేసినాం. ఫ్రీ పథకాలు ఇచ్చిన అయిపోయింది అన్నట్టు ఉంటుంది హాస్పిటల్. ఇప్పుడు మీరు చలిలో ఎట్లా ఉంటున్నారు? మీరు పడుకొని కనీసం ఫెసిలిటీస్ చూడలేవు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మారకపోతే ఎవరిని ఏం చేయలేం. ఫ్రీ పథకాలు డబ్బులు ఇస్తే ఓటేస్తారు. ఇది కాదు మనకు కావాల్సింది. 2 ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య. ఈ 2 ఉంటే మనం ఎంతో డెవలప్ అవ్వగలం, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండగలం. హాస్పిటల్ మంచిగా ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకునేంత స్థాయి మనకు లేదు. అక్కడ ఉన్నది నిరుపేద కుటుంబాలే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళకు రిలేటివ్స్ కాదు అక్కడ ఉన్నది, వాళ్ళ బంధువులు కాదు అక్కడ ఉండేది. నిరుపేద కుటుంబాలు చలికి వణుకుతూ తినడానికి తిండి లేక 10:30 అవుతుంది రాత్రి. 10:30కి నేను వెళ్తే ఎంతోమంది ముగబడి 30 మంది వచ్చి దొబ్బి పడేసి అన్నం ప్యాకెట్లు గుంజుకుంటున్నారు. ఒక్కరికి ఒకరు నాకు కావాలని. ఇంత దీనమైన స్థితిలో ఇప్పటికీ 2025లో కూడా ఇలా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అంటే ఎక్కడ డెవలప్ అయినట్టు ఇండియా? ఇక్కడ డెవలప్ అయినట్టు? మన బతుకులు ఇంతే, మనం ఇంతే. మనం మారాలి కదా. అరే నాకు వచ్చినాయి, నేను బస్సు ఈ నుంచి కిరాయి పుకాడికి వచ్చింది, నేను హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళి ఓటేసిన. ఎక్కడ మనం మన బ్రతుకులు ఇంతే. ఎప్పుడైతే బాధ నొప్పి బాగా వాడికి తగులుతుందో చూడు, అప్పుడే తెలుస్తుంది పెయిన్ అనేది. అప్పటి వరకు మీకు తెలీదు. ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీనివల్ల 10 మందికి తెలుస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆ బాధ నేను చూస్తున్నాను అక్కడ రోజు కళ్ళారా. మీకు ఆ బాధ పడినప్పుడే మీకు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు ఈ వీడియో 10 మంది కన్నా షేర్ చేయండి కనీసం. దయచేసి మారండి ప్రజల్లారా. లేకపోతే మనం మన బ్రతుకులు ఇలానే ఉంటాయి, రోడ్ల మీదనే ఉంటాయి. థ్యాంక్ యూ.